వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తాయని ఎంత మొరపెట్టుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. క్షణిక సుఖాల కోసం వెళ్లి బంగారం లాంటి జీవితాలనే బలి చేసుకుంటోంది యువత. 3 రోజుల క్రితం విజయనగరం జిల్లాలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసి అందరూ కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. తెర్లా మండలం నెమలం గ్రామానికి చెందిన కొనారి ప్రసాద్ ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. తాతను చూసేందుకు బూరిపేటకు వెళ్లిన ప్రసాద్ను అదే రోజు రాత్రి తిరిగి వస్తూ ఉండగా దారి కాచి మరీ హత్య చేశారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చి చెప్పారు. నెమలం విలేజ్ బొప్పిలి సబ్ డివిజన్ తెర్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. కోనారి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమలం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోనే ఒక అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. కొనారి ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తన దగ్గరి బంధువైన అచ్యుతరావు భార్యతో ప్రసాద్ ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొంతకాలం పాటు సాగింది. అయితే వీరి వ్యవహారాన్ని అచ్యుతరావు తమ్ముడు శివకృష్ణ పసిగట్టాడు. వదిన వంకర బుద్ధిని అన్నకు చెప్పాడు. ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతరావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. ప్రసాద్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న అచ్యుతరావు ఇక అతన్ని ఎలాగైనా చంపి పారేయాలని తమ్ముడితో కలిసి ప్లాన్ వేశాడు. ఇదే క్రమంలో పెళ్లి సంబంధాల కోసం ప్రసాద్ ఊరికి రావడంతో మర్డర్ స్కెచ్ వేశారు అన్నదమ్ములిద్దరు. అతను బూరిపేటకు వెళ్తున్నాడని తెలిసి తిరుగు ప్రయాణంలో మాటు వేశారు. ఒకరోజు ముందు ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒకరోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 అండ్ A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాలు కలుస్తామని వారికి చెప్పడం జరిగింది. బూరిపేట నుంచి తిరిగి వస్తున్న ప్రసాద్ను మాట్లాడాలంటూ పొలాల్లోకి తీసుకెళ్లిన అన్నదమ్ములు ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయాడు. ఇక అతన్ని వెంబడిస్తూ వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు రాడ్లు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1 A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడి నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళీ వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడి నుంచి బాడీను క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ పడేశారు. అక్కడ పడేసినాక ఒక అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు. ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ను డ్యామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. హత్య జరిగిన 3 రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపి అసలైన నేరస్తులను పట్టుకున్నామన్నారు. చూసారా, సాఫ్ట్వేర్ జాబ్, బెంగళూరులో అందమైన జీవితం. ఇవేమీ ప్రసాద్ ఆలోచించలేదు.
పరాయి స్త్రీ కోసం తహతహలాడాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. అందుకే ఆలోచించండి, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, stay clicked on our TV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.